ముందుగా కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీని ముందుగా తరిగి పెట్టుకున్నాను, అవి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇవన్నీ మనము కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ ఆకుని యాడ్ చేసినట్లయితే ఆ బిర్యానీ ఆకు యొక్క స్మెల్ అనేది ఆ ముక్కలకి కూడా చాలా బాగా పడుతుంది. అందుకని మేము ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. చూసారు కదా, ముక్కలన్నీ కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి.
వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా పుదీనా ఆకులను వేస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలాకి ఆ పుదీనా ఆకుల యొక్క టేస్ట్ పడుతుంది, అందుకని యాడ్ చేసాము. అలాగే కొత్తిమీర ఆకులను కూడా యాడ్ చేసేసి ఈ మసాలా అంటే బిర్యానీ మసాలాని మనము కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే అంతా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము కొద్దిగా గీని యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా యాడ్ చేయండి. మనం బిర్యానీ ప్రిపేర్ చేసే 20 నిమిషాల ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యము నానాయి. మసాలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకుందాము. ఓన్లీ బియ్యాన్నే యాడ్ చేయండి ఫస్ట్. ఈ బియ్యం అనేసి మనము కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ మసాలా బిర్యానీకి పట్టి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ 10 మినిట్స్ ఈ బిర్యానీలో మనం వేస్తాం కదా, అవన్నీ మసాలా అంతా బియ్యానికి పట్టేసి చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాలు ఫ్రై చేస్తున్నాము.
ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనము బియ్యానికి కొలతకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేశాక మొత్తాన్ని మిక్స్ చేయాలి. ఇక కుకింగ్ స్టార్ట్ అవుతుంది కదా. మనం ఏంటంటే ఇప్పుడు నుంచి లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మొత్తం అడుగంటుతుంది. సో తక్కువ మంట మీద మనము ఈ బిర్యానీని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ కుక్ అయింది. ఇప్పుడు మనము బిర్యానీని దించే 10 నిమిషాల ముందుగా ఒక చెక్క లెమన్ని కొంచెం పిండినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తక్కువ మంట మీద ఈ బిర్యానీని ఒక 10 నిమిషాలు ఎగరనిద్దాం. 10 నిమిషాలు అయిపోయింది. చూసారా, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసేసి మనము సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈజీగా మనం తయారు చేసుకునే బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.